కినోవా పన్నీర్ టిక్కీ. వావ్, కినోవా పనీర్ టిక్కీ అసలు కాంబినేషన్ చాలా బాగుంది. సో ఎప్పుడైనా చెప్తూ ఉంటాను, ఒక న్యూట్రియంట్ తీసుకుంటే ఇంకొక న్యూట్రియంట్ అది డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతిదీ తీసుకోవాలని. సో చక్కటి కాంబినేషన్, ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఎప్పుడు మనకి ఒకే ఇంగ్రీడియంట్లో దొరకదు. సో మనం మిక్స్ చేసుకోవాలి. సో అలాంటి సూపర్ కాంబినేషన్తో వచ్చింది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసాం అనమాట. ఎస్, నువ్వు ఇందాక చెప్పినట్టు కినోవా అండ్ పన్నీర్ తీసుకొచ్చావు. కొంచెం టేస్ట్ కోసం అండ్ బైండింగ్ కోసం బంగాళాదుంప స్మాష్ చేసి తీసుకొచ్చావు. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వెరీ కామన్. బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకొచ్చావు. సూపర్ క్రంచీగా ఉండబోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్. ఓకే, ఉడికించిన కినోవా. ఓకే, స్మాష్ చేసిన పొటాటో. ఓకే, సో పన్నీర్ గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, సో వెరైటీ వంటకాలు చేస్తూ ఉంటావా? ఇంట్రెస్ట్, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్? నాకు కుకింగ్ చేయడం ఇంట్రెస్ట్. సో ఖాళీ ఉన్నప్పుడు మోస్ట్లీ కుకింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావు అనమాట. ఓకే, సో ఎలా ఉంది కాలేజ్ లైఫ్ అంతా? చాలా బాగుంది, ఆల్ గుడ్. సో సీనియర్స్ ఏమైనా ఆట పట్టేస్తున్నారా? నో, ఏం లేదా, వెరీ ఫ్రెండ్లీ. యా, సో ఫ్రెండ్లీ. ఓకే, సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? మొత్తం 6 people ఉంటాం మేము. ఓకే, పేరెంట్స్, నేను, అక్క, తమ్ముడు అండ్ నాయనమ్మ. ఓకే, సో నువ్వు మిడిల్ అనమాట. సెకండ్. ఓకే, గొడవ పడుతూ ఉంటారు మళ్ళీ తమ్ముడుతో? లేదా, వెరీ సైలెంట్ అన్న. సూపర్. ఓకే, సో పన్నీర్ కూడా చక్కగా తురిమేసాము. ఓకే, నెక్స్ట్ జింజర్, పచ్చిమిర్చి, ఓకే, ఆమ్చూర్ పౌడర్, ఓకే, సో జీరా పొడి అండ్ ఆమ్చూర్ కూడా వేసేసాం. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర. ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ బౌల్లో వేసాం. సో నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ. ఓకే, సో అలా మిక్స్ చేస్తుండు. ఈలోపు నేను కొంచెం ప్యాన్ హీట్ చేస్తాను. ఓకేనా? సో చక్కగా మిక్స్ చేసేసాము. నెక్స్ట్ టిక్కీ లాగా చేసుకోవాలి. ఓకే, సో టిక్కీ లాగా చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో అద్ది వేసేయడం, అంతేనా? అంతే. ఓకే, సో ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్స్ అంటే ఇంగ్రీడియంట్స్ అలా కాంబైన్ చేస్తూ ఉంటావా ఇంట్లో? ఇంట్లో చేస్తూ ఉంటాను. సో అలా బ్రెడ్ క్రమ్స్లో అద్ది వేసేయచ్చు, ప్యాన్లో వేసేసుకో. ఓకే, సో చాలా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నువ్వు ఏదైతే ఫేవరెట్గా చేస్తావో చాలా ఇష్టంగా, సో ఇంట్లో వాళ్ళకి నచ్చేది ఏంటి? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. ఓకే, సో ఫుల్ నాన్ వెజ్ లవర్స్ అనమాట. ఓకే, అండ్ నీకు నాన్ వెజ్ చేయడం ఈజీగా అనిపిస్తుందా, వెజ్ చేయడం ఈజీగా అనిపిస్తుందా? అంటే రెండు ఇష్టమే, సో ఈజీగా. ఏదైనా ఈజీనే నీకు. ఓకే, సో ఎందుకు ఇంత డిఫరెంట్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నావు? అంటే నాకు కుకింగ్ అంటే ఇష్టము, సో దట్స్ వై. అందుకని ఇది చూస్ చేసుకున్నావు.
మనకి కావాలంటే ఈ బ్రెడ్ పౌడర్ మనం దీంట్లోనే మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఏదైనా ఆప్షనల్ అనమాట, అందులో కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకొంచెం క్రంచీగా ఉంటుంది, సో పైనే ఉంటుంది కాబట్టి, సో ఆ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా చేస్తున్నాం. ఓకే, సో ఇంకా ఫైనల్ వన్. సో చక్కగా చేసావు కట్లెట్స్ కూడా. అంటే చాలామందికి కట్లెట్స్ కూడా చేయడం రాదు, ఇది ఒక కొంచెం పెద్ద ప్రాసెస్ ఫీల్ అవుతుంటారు, బట్ చాలా సింపుల్గా చేసేసావు ఈజీగా. సో ఓకే ఐషా, సో చక్కగా టిక్కీస్ రెడీ అయిపోయాయి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామా? ఓకే, రెడీ అయిపోయాయా? రెడీ, పన్నీర్ టిక్కీ రెడీ. ఓకే, కినోవా పన్నీర్ టిక్కీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేయండి. కినోవా పన్నీర్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: కినోవా 1 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పచ్చిమిర్చి 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కినోవా పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన కినోవా, ఉడికించిన బంగాళాదుంపలు, పన్నీర్ తురుము, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్, జీలకర్ర పొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో టిక్కాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కినోవా పన్నీర్ టిక్కా రెడీ.